హలో అండి. ఈరోజు మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువుకు ఆనుకొని ఉన్న మహాప్రస్థానం శ్మశాన వాటికను చూడబోతా ఉన్నాం. శ్మశాన వాటికలో ఏముంటుంది చూడడానికి అని అనుకోవద్దు. మానవ జీవుడు జీవించి ఉన్నంతకాలం బంధాలు, బంధుత్వాలు, కుటుంబ బాధ్యతల నడుమ జీవితాన్ని గెలిచేందుకు ఎన్నో కష్టాలను, శ్రమలను అనుభవించి అలసిపోయి జన్మాంతరం జీవాత్మ వీడిన దేహంతో శ్మశానం చేరుతాడు. బ్రతికి ఉన్నంతకాలం బంధాలు, బాధ్యతలతో కూడిన జీవితాన్ని గెలిచేందుకు కష్టాలను అనుభవించిన జీవుల ఆత్మ మరణానంతరం దేహాన్ని వీడి సజీవంగానే ఉంటుంది. జీవం లేని దేహంతో శ్మశానానికి చేరిన ఆత్మ దేహం దహన సంస్కారాల ఖననం అనంతరం ఆత్మ దేహం రూపంలో చలనంతో మనిషిగా బ్రతికి ఉన్నప్పుడు అనుభవించిన కష్టాలను మరిచి సంతృప్తితో శాశ్వతంగా ఉండేలా ఆవాస నివాసంలా ఈ శ్మశాన వాటికను మహాప్రస్థానంగా, జీవాత్మలకు ప్రశాంత నిలయంగా అందంగా సుందరీకరించి నిర్మాణం చేయబడి ఉంది ఈ మహాప్రస్థానం. ఆత్మ విడిచిన పార్థివ దేహాలను సంబంధీకులు వారి వారి ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఈ మహాప్రస్థానంలో ఏర్పాట్ల నిర్మాణాలు చేయబడి ఉన్నాయి. ఈ మహాప్రస్థానంలో పార్థివ దేహాలకు దహన సంస్కారాలు నిర్వహించుకునేందుకు వేరువేరుగా 3 చోట్ల నిర్మాణాలు చేపట్టబడి ఉన్నాయి. అదేవిధంగా ఈ మహాప్రస్థానంలో పార్థివ దేహాలకు విద్యుత్తు మిషన్ ద్వారా దహన సంస్కారాలు నిర్వహించుకునేందుకు విద్యుత్తు దహన సంస్కారాల మిషన్ కూడా
ఏర్పాటు చేయబడి ఉంది. పార్థివ దేహాల దహన సంస్కారాల అనంతరం సంబంధీకులు స్నానాలు ఆచరించేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయబడిన స్నానపు గదులు మనం చూడవచ్చు. మృత జీవుల దహన సంస్కారాలు నిర్వహించుకునే ప్రదేశాలను శ్మశాన వాటికలుగా మనం పలుకుతాం. కానీ ఈ ప్రదేశాన్ని శ్మశాన వాటికగా పలకడానికి మన మనస్సు ఒప్పుకోదు. ఎందుకంటే ఈ శ్మశాన వాటిక అనబడే మహాప్రస్థానంలో మృత జీవుల పార్థివ దేహాలను దహన సంస్కారాలు నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేయబడిన నిర్మాణాలు మరియు ఈ ప్రదేశాన్ని అందమైన పూల మొక్కలు, అందమైన చెట్లతో ఏర్పాటు చేయబడిన గార్డెనింగు ఇవన్నీ చూస్తూ ఉంటే మనము శ్మశాన వాటికకు వచ్చాము అనే భావన కలగనీయకుండా ఏదో కొత్త ప్రదేశానికి వచ్చాము అనే భావన కలుగుతుంది. పేరుకు శ్మశాన వాటికే అయినప్పటికీ సుందర మనోహర నిర్మాణంగా తీర్చిదిద్దబడి ఉంది ఈ మహాప్రస్థానం. చూశారు కదండి, సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దుల చెరువుకు ఆనుకొని ఉన్న ఈ మహాప్రస్థానాన్ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు, పరిచయస్తులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ ఛానల్ ద్వారా రాబోయే ఆసక్తికరమైన వీడియోలు చూసేందుకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.